12 సంవత్సరాలకు బుక్ రాయడం అంటే చాలా గ్రేట్. ఆ వయసులో నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు. నేను నన్ను అడుగుని వాడు, వాడిని అడుగుని నేను, నువ్వే అడుగురాని వీడు అభిషేక్ గారు. ఏమన్నాండి ఏంది మార్చుకోండి. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్, ఒక చిన్న క్వశ్చన్ మీరు. వెల్కమ్ టు శరత్ బ్లాగ్స్. నేను మీ శరత్ కుమార్ మైసా, అభిషేక్ జాన్. సో ఈరోజు ఎక్కడికి పోతున్నాం అంటే హైదరాబాద్లో బుక్ ఫేర్ జరుగుతుంది, 37th ఎడిషన్ బుక్ ఫేర్. సో ఈరోజు December 19th, ఈ రోజు నుంచి December 29th వరకు జరుగుతుంది. సో ఈ మధ్యలో ఎవరైనా పోవాలనుకుంటే ఓండి. హైదరాబాద్లో ఉండేటోళ్ళు అయితే ఖచ్చితంగా బొర్రి. మేము కూడా పోతున్నాం. ఇప్పుడు మాకు ఒక 3-4 బుక్కులు కావాలి, అవి దోలాడి తీసుకుంటాం. అండ్ అట్లే దానికంటే ముందు కోటికి పోవాలి, అక్కడ తీసుకోవాల్సినవి ఒక 2-3 బుక్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాం. వీడు సెమిస్టర్ బుక్స్ కావన్నట్టు వానికి, అభిషేకానికి. సో అవి తీసుకొని నాకు కూడా ఒక 2 బుక్స్ కావాలి, డిఎస్సికి సంబంధించినవి. అవి తీసుకొని డైరెక్ట్ బుక్ ఫేర్ పోతాం. తెలుగు అకాడమీకి అయితే వచ్చేసినాం. సో వచ్చి ఇక్కడ మనకు కావాల్సిన ఇది సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం. నాకు కావాల్సింది వేరే బుక్ అనుకున్నా కానీ ఇందులోనే సిలబస్ కవర్ అయిందట, అది పాత మోడల్ ఉండే. సో ఇది చూపెట్టు, ఈ బుక్ తీసుకున్నా, బీఎడ్ సంబంధించింది. బాగా మాట్లాడుతున్నాం, చెప్పు. హలో, ఇక మేము బుక్స్ కొనికి వచ్చినాం, తీసుకున్నాం. శరత్ అన్న ఈ బుక్ తీసుకున్నాం. నా ఇంకా బుక్ దేనికి పోయిండు, బుక్స్ నాయి సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాం. మొత్తం ఇక్కడ జాదుగారు ఎంత అంటే అంత పైసలు మిగిదామని చూస్తారు. కానీ మనతో ఈ జాన్ బాబా నుండి అట్టి మాట్లాడి తక్కువకి ఇప్పించింది బుక్స్. వాళ్ళ పరిచయం ఉన్నాయని. ఈ షాప్కి రండి, రోషన్ బుక్ సెంటర్ అంట, శరత్ బ్లాగ్స్ అని చెప్తే డిస్కౌంట్ ఇస్తారు మనకి, వచ్చేయండి. శరత్ బ్లాగ్స్ అని చెప్తే డిస్కౌంట్ ఇస్తారా మనకు? ఏమంటారా నువ్వు? కోలే అంటాడు, తిరిగి ఒక అంటాడు. వాళ్ళు వచ్చిన ఒకటి రేటు, మీ శరత్ అన్న వచ్చిన ఒక రేటు. తెలుగు ఏంది, తెలుగు మీడియం సాంఘిక శాస్త్రం డిఎస్సి కోసం. నేను డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నా, అందుకే ఇవన్నీ సైకాలజీ అని, సోషల్ అని ఇవన్నీ వెతుకుతున్నా. మనోడేమో ఎంబీఏ కొత్త బుక్స్ తీసుకుంటాడు, కొత్త వాసన బాగా వస్తాయి. మరోడు ఇక వాసన చూస్తాడో పాస్ అవుతాడో నాకైతే తెలియదు. పాస్ అవుతావా ఈసారి? ఈసారి 1 day బ్యాటింగ్ చేయాలి. ఈసారి ఇప్పటి నుంచి చదువుతా. అంకుల్, ఇది షాప్ పేరు ఏం పేరు? రోషన్ బుక్ సెంటర్. రోషన్ బుక్ సెంటర్. ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? మా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, అక్కడ నుంచి డిస్కౌంట్ ఇస్తారు కదా అన్న, 40% డిస్కౌంట్. 40% ఇస్తారా? సో మన వీడియో చూసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వస్తే ఇక్కడ వచ్చి, ఇది రోషన్ బుక్ సెంటర్ అని ఉంటుంది, అంకుల్ వాళ్ళు డిస్కౌంట్ పక్కా ఇస్తారు. సో ఈ వీడియో చూసి వచ్చినామని చెప్పండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు బుక్ ఫేర్. ఫైనల్గా బుక్ ఫేర్ కాడికి అయితే వచ్చినాం. సో చూడొచ్చు, ఇక్కడ మన అందశ్రీ జ్ఞాపకార్థం, అందశ్రీ ప్రాంగణం 38th బుక్ ఫేర్ ఎడిషన్, ఆయన పేరు మీదుగా 38th బుక్ ఫేర్ ఎడిషన్ అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆయన స్మారకార్థం అన్నట్టు మంచిగా ఏర్పాటు చేశారు, ఒక పెద్ద ఫ్లెక్సీ, అందశ్రీ ప్రాంగణం అని చెప్పేసి 38th బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్. ఇక్కడ మన రేవంత్ రెడ్డి సే నో టు డ్రగ్స్ అనే స్లోగన్ తోటి ఒక పోస్టర్ పెట్టారు. డ్రగ్స్, బెట్టింగ్, ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ ఇవన్నీ చాలా ప్రమాదకరం. మనోడు చాలా దగ్గర ఉంటాడు, అవి చాలా దగ్గర ఉంటాడు, చాలా దగ్గర ఉంటాడు. వాటిని చేసేటోళ్ళని ప్రోత్సహిస్తాడు మనోడు, కానీ ఏమన్నాడు, అది తప్పు కదా, మనోడికి చెప్పండి. ప్రస్తుతానికి అయితే ఎవరు గెస్ట్లు కానీ మీటింగ్ కానీ ఏం జరుగుతలేదు ఇక్కడ, ఇంకా ఏర్పాట్లతోటే ఉన్నది. ఎవరన్నా వస్తే మనం పోయే వరకు, అంటే ఈరోజు త్రివిక్రమ్ గారు వస్తారని చెప్పారు. సో ఆయన వస్తే మాత్రం చూద్దాం, ఆయన మాట్లాడి తిందాం. ఓకే, మాట్లాడడానికి ప్రయత్నం కూడా చేద్దాం ఒకవేళ వస్తే. అంతే, ఇక్కడైతే పరిస్థితి ఇది. దాదాపు ఒక 360 స్టాల్స్ ఉన్నాయి. 360 నుంచి మొదలుపెట్టి ఫస్ట్ దాకా వద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఇది నా మోస్ట్ రీసెంట్ కావాలి. సో ఏంటంటే ఇట్స్ ఒక సెల్ఫ్ హెల్ప్.
సో స్టోరీ ఆఫ్ టూ ఫ్రెండ్స్. అది ఒక ఫ్రెండ్ టిపికల్ జెన్సీ, వాడికి డిస్ట్రాక్షన్స్, సోషల్ మీడియా అడిక్షన్, డ్రగ్స్లో వెళ్ళిపోతాడు. అండ్ దెన్ హౌ అ న్యూ ఫ్రెండ్ కమ్స్ ఇన్ టు హిస్ లైఫ్ అండ్ వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసి అది ఎలా వెళ్ళిపోతుంది, హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్, అది ఈ స్టోరీ. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండ్ ఇప్పటి వరకు ఎన్ని బుక్స్ రాసారు మీరు? నేను రైటింగ్ స్టార్ట్ చేసింది when I was 12 years old. ఇప్పుడు నేను 18 అండ్ ఈ 5 novels. 5 novels రాసారా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ. 12 సంవత్సరాలప్పుడు ఒక బుక్స్ రాయాలనే ఇంట్రెస్ట్ తోటి ఒక 5 novels రాసింది ఆ పిల్ల. ఇప్పుడు ఒక 18 years అట ఆమె. సో మనం ఆమె చూస్తే నాకే ఏమంటారు నాకే ఏటో అనిపిస్తుంది, మనం ఇంత పెద్ద అయినాము, ఏం చేస్తలేము, ఏం రాస్తలేము, చదువుడుగా సగం చదువుతలేము, ఏంద్రా బాబు ఇది అనిపిస్తుంది. ఆమె మాత్రం చాలా మంచిగా ఒక నీట్ ఒక ఐడియా తోటి ఉన్నది, ఆమె ఏం చేయాలి, ఏం రాయాలి. ఇంతకుముందు ఒక బయట తీసుకున్నాం కదా ఆమె దగ్గర, చిన్న ఆమె రైటర్, సో టీన్ రైటర్. ఆమె తీసుకున్న బయట అనేది మరి సగం నుంచే రికార్డ్ అయింది. బ్యాడ్ లక్. మంచి క్వశ్చన్ అడిగింది మావాడు, అండ్ ఆమె కూడా మంచి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పింది. సో అదే మిస్ అయింది, మధ్యలోకి రికార్డ్ అయింది. వెరీ డిసప్పాయింటెడ్. మళ్ళీ అడుగుదామా వద్దా అనేది కన్ఫ్యూజన్ ఉంది, కానీ ఎందుకులే అనే ఉద్దేశంతో ఆగిపోతున్నాం. చూద్దాం, ఫైనల్ లాస్ట్ వరకు చూద్దాం అది అవుతుందా కాదా అని. పేరేముండే ఆమె పేరు కూడా అడగలేదు మనం. వైష్ణవి అట. సో లాస్ట్లో చూద్దాం, పోయేటప్పుడు అక్కడనే కార్నర్లో ఉంది కదా, పోయేటప్పుడు చూద్దాం. మీది అంటే వైష్ణవి, మీరు ఈ వీడియో చూస్తుంటే మొత్తం వినేది తప్పు, అడుగుదాం. 12 సంవత్సరాలకు బుక్ రాయడం అంటే చాలా గ్రేట్. చాలా ఆ వయసులో నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు. ఆమె బుక్ రాసేసింది, నవల్ రాసేసింది. మనకి ఇప్పటికీ ఒక ఏమంటారు రాదని, ఒక కంటెంట్ రాయాలన్నా ఏదన్నా రాయాలన్నా దాని మీద ఎట్లా పోవాలి ఏం కదా అనేది ఒక ఐడియా కూడా రాదు, ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం కదా. ఆమె బుక్కే రాసేసింది, నవల్ రాసేసింది. ఈ బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి, అన్ని రకాల బుక్స్, థ్రిల్లర్స్, సైంటిఫిక్, అండ్ ఆల్సో ఇదే కదా ఇదే అజేయుడు. మనం ఇది కొందాం అనుకున్నాం, అజేయుడు ఆనంద్ నీలకంఠం. కాలం కథ అనే పుస్తకం ఉందారా? కనిపిస్తున్నాయి నేనన్నా రేర్ పుస్తకం అయిపోయింది. పోయినసారి నుంచి బుక్ ఫేర్లోనే దొరకకపోతే ఇంకేడ దొరుకుతుంది అది. కాలం కథ అనే పుస్తకం లాస్ట్ ఇయర్ కూడా దోలాడడం దొరకలేదు, ఈ ఇయర్ దోలాడదాం, చూద్దాం దొరుకుతుందేమో చూద్దాం. ఈ లాస్ట్ ఇయరే బుక్ ఫేర్లోనే దొరకలేదంటే ఇంకేడ దొరుకుతుంది మరి. ఈ పుస్తకం తొందరగా పక్క స్టాల్లో పోతే ఎవరైనా కనిపిస్తే ఇంటర్వ్యూ చేయబుద్దవుతుంది నాకు. జర్నలిస్ట్ అయిన జాన్ గాడు ఇక్కడ కోదండరామ్ ఉన్నాడు రా, కోదండరామ్ గారు ఉన్నారు అక్కడ, అడుగుదాం పోయి. ఇక్కడ ఆడ ఇంటర్వ్యూ వాళ్ళు చేసుకురుగా ఇంత ముందుకు పోయిండట. భగత్ సింగ్ గారి కూడా అక్కడ ఉంది బుక్. ఏం చెప్తున్నావురా? చెప్పురా ఏమైందిరా? ఇక్కడ కమ్యూనిస్ట్ పుస్తకాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఏవైనా దొరుకుతాయి అంటే ఇక్కడ. ఈ స్టాల్ నేమ్ ఏంటిది బ్రో? నవ తెలంగాణ పబ్లికేషన్స్. నవ తెలంగాణ 337 338 339. ఓకే. సో ఇక్కడ అయితే మొత్తం కమ్యూనిజానికి సంబంధించినవి, పోరాటానికి సంబంధించినవి, నక్సలిజానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ. సో మనకు పెరియార్, వీరే పెరియార్ అండ్ కుల నిర్మూలన, మన అండ్ ఆల్సో చెగువేరాకు సంబంధించిన చాలా పుస్తకాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవాళ అయితే కమ్యూనిజం మనకు కావాల్సిన పుస్తకం దొరికేసింది, పాకుడు రాళ్ళు. అండ్ ఆల్సో విశ్వంబర, ఈ 2 జ్ఞానపీఠ అవార్డు పొందినాయి. ఇంకొకటి కూడా ఉంటుంది, రామాయణ కల్పవృక్షం. ఇది ఉందో లేదో మరి. సో ఈ 2 తీసుకుందాం. అడుగు ఎంతనో. సార్ కోదండరామ్ సార్ గారు వచ్చారు ఇక్కడ బుక్ స్టాల్లో, నవ తెలంగాణ బుక్ స్టాల్లో. సో చూడొచ్చు మీరు, ఇదనమాట. ఒక బుక్ రాసి మంచిగా వస్తుంది. మాకు చిన్న యూట్యూబ్ ఛానల్, ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరు ఎప్పటి నుంచి బుక్ ఫేర్కి వస్తున్నారు అండ్ మీ ఫేవరెట్ పుస్తకం ఏంటి?
అందరికీ నమస్తే. 38వ పుస్తక ప్రదర్శనకి మీ అందరికీ స్వాగతం. ఈసారి పుస్తక ప్రదర్శనకి మరి అందశ్రీ ఈ ప్రాంగణానికి, పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి అందశ్రీ గారి పేరు పెట్టారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఇక్కడికి వస్తే ఏ విషయాల మీద పుస్తకాలు ఉన్నాయో తెలుస్తుంది. రండి, పుస్తకాలు చూడండి, కొనండి. ఇది మనల్ని మరింత జ్ఞానవంతులను చేస్తుంది. ఒక జీవిత అనుభవం అంతా ఒక పుస్తకంలో ఉంటుందని రచయితలు అంటుంటారు. కాబట్టి అట్లా అనుభవాన్ని కనీసం చూడటానికైనా మనకు ఇది ఒక సదవకాశం. ఈ అవకాశాన్ని వాడుకోవాలని అందరినీ కోరుతున్నాను. సార్ మీ ఫేవరెట్ పుస్తకం ఏంటి సార్? ఒకటని చెప్పరాదు, చాలా పుస్తకాలు చదివినాం. ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో పుస్తకం బాగా నచ్చుతుంటుంది. అట్లా చాలా పుస్తకాలు, ఒకటి అని చెప్పటం కష్టం కొంత. మొట్టమొదటిసారి లాస్కీ పుస్తకం చదివి చాలా ఆసక్తి కలిగింది. కార్ల్ మార్క్స్ ఏ క్రిటిక్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ చదివినప్పుడు కానీ, పట్నం రామారావు గారి యజ్ఞం చదివినా కానీ, కాళోజీ గారి నాగొడవ చదివినప్పుడు కానీ చాలా అమితమైన సంతోషం, ఆనందం. అమృతం కురిసిన రాత్రి చదివినప్పుడు, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదివినప్పుడు, అట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. 1, 2 అని కాదు, అట్లాంటి అనేక పుస్తకాలు జీవితాన్ని ప్రభావితం చేసినాయి. ఈ జీవితంలో సాటి మనుషుల్ని అర్థం చేసుకోవటానికి, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. కాబట్టి పుస్తకం అనేది ఒక జీవితంలో ఒక భాగమై అది నిరంతరం జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ. సో అదనమాట కోదండరామ్ గారితో ఫైనల్గా తర్జన భర్జన అదేంటి ఇదోటి అట్లా అనుకొని ఏం అడగాలనే ఉద్దేశంతో అడిగితే కోదండరామ్ గారు ఒక సమాధానం చెప్పారు. పెద్ద బయట ఇచ్చిండు, మనకి పెద్ద బయట ఇచ్చిండు. సో అందులో అన్ని వెతుక్కోవచ్చు మీరు, స్టూడెంట్స్ అయినా ఎవరైనా, బుక్స్ గురించి ఏమంటారు, కమ్యూనిజం గురించి, అండ్ అన్ని కలవలిపి చెప్పేసిండు ఆయన. సో ఛానల్ పెట్టాలనిపిస్తుంది. వాడు చాలా బాగా ఇంటర్వ్యూలు అడుగుతున్నాడు జాన్ గారు. సో నన్ను అడుగుని వాడిని అడుగుమని నేను, నువ్వే అడుగురాని వీడు అభిషేక్ గడు ఇట్లా ఆడడుగు వీడాడు వాడడుగు జాన్ గడు అయితే అడిగిండు. ఫైనల్గా మంచి ఆన్సర్ అనేది తెలుగు చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకనే శరత్ అడిగితే చాలా బెటర్గా ఉంటుండే. అరే ఇనిషియేషన్ తీసుకున్నావు కదరా ఫస్ట్, అందుకే అడుగుమంటున్నా నేను. ఇంకా బెటర్ వస్తుంది కావచ్చు తీసుకుంటే. అదే అనమాట కోదండరామ్ గారి బయట అయితే తీసుకున్నాం. ఒకటి మనం పుస్తకాలు తీసుకుందాం అనుకుంటున్నాం, అదొకటి పాకుడురాళ్ళు రావూరు భరద్వాజ 600 అంటారు, అదైతే తీసుకుంటా. ఇంకోటి విశ్వంబర ఉన్నది, తర్వాత చూసుకుందాం. సో కాలరేఖలు అవి కూడా తీసుకుందాం. కాలరేఖలు అండ్ ఆల్సో అంపశయ్య నవీన్ గారి అంపశయ్య అండ్ ఆల్సో కాలరేఖలు తీసుకుందాం. అవి అక్కడ ఉన్నాయి అనుకుంటా ముందు అలా. సో ఇప్పుడైతే ఈ పాకుడురాళ్ళు తీసుకుందాం. సో ఈ ఇంట్లో మాత్రం మొత్తం కమ్యూనిజం, స్వతంత్రం, మొత్తం ఇక అభ్యుదయం గురించి, పోరాటం గురించి ఈ బుక్ స్టాల్ ఉంది. ఇది నవ తెలంగాణ బుక్ స్టాల్. అందరి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే. అండ్ ఆల్సో చాలా పుస్తకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ మనోళ్ళైతే బుక్కులు చూస్తారు, ఏమైనా మంచి బుక్ తగులుతుందేమో అని. అండ్ ఆల్సో ఇక్కడ విస్తృత సామ్రాజ్యం విజయనగరం, ముందటికి కదులుదాం. కానీ ఇవన్నీ చదవడం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, ఇంతమంది రైటర్లు, ఇంతమంది పుస్తకాలు. ఇందులో బెస్ట్ ఏంది, బెస్ట్ కాదేంది, ఎవరైనా బెస్ట్ అనుకునే రాస్తారు కదా పుస్తకం. బెస్ట్ రైటర్ని పట్టుకొని చదువుకోవాలి. అట్లానే కాదు, ఇప్పుడు ఏదో ఒక రైటర్ ఏదో ఒక విషయం మీద నాలెడ్జ్ ఉండి మంచి కథనే రాస్తాడు కదా. ఇంక ఇది కావాలంట బ్యూటీ గైడ్, బ్యూటీ అభిషేక్, యు ఆర్ బ్యూటిఫుల్.
కాంతిరేఖల ఎదురా నువ్వు చెప్పింది ఇదేనా కాదు? కాంతిరేఖలు కాదు, మనకు కావాల్సింది కాలరేఖలు. ఇక్కడ కూడా చాలా నవెల్స్ ఉన్నాయి, చాలా నవెల్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రేమలు అని చెప్పేసి ఇక రకరకాలు ఉన్నాయి ఇక్కడ. స్క్రీన్ ప్లే నాకు కావాల్సిన ఏమంటారు సినిమా రంగం వాళ్ళకి కావాల్సిన స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో కథలు. కోదండరామ్ గారు బుక్స్ సెలెక్షన్ చేసుకుంటారు. సో వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. అరే ఈ లైన్ అంతా ఇది ఉందిరా ఇదంతా ఈ లైన్ మ్యాక్సిమం ఈ లైన్ మొత్తం 305 నుంచి ఈ కిందికి పోతే రామ్ చరణ్ సనాతన మిషన్ అంటారు. మొత్తం మైథాలజీ, రిలీజియస్, హిందూ సనాతన ధర్మం కాపాడు. ఇక్కడ మొత్తం ఈ లైన్ మొత్తం అదే ఉన్నది. సో ఇది తెలుగు లా పబ్లిక్ అంటారు. మన దేశంలో జరుగుతున్న కేసులు కానీ వాటికి సంబంధించిన ఆర్గ్యుమెంట్లు అవన్నీ కేసుకు సంబంధించిన విషయాలు మొత్తం ఆ పుస్తకంలో వీక్లీ మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్లో మొత్తం వాళ్ళు ప్రింట్ చేసి మంత్లీ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో అది కావాలంటే ఇది ఇయర్లీ 800 సబ్స్క్రిప్షన్ అండ్ ఆల్సో 6 months అయితే 400 సబ్స్క్రిప్షన్. కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఈ తెలుగు లా పబ్లికేషన్స్, తెలుగు అకాడమీ సంబంధించిన పుస్తకాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇందులో ఇక్కడ స్టాల్ నంబర్ 290 మన వాళ్ళు ఎటు పోయారు ఏమో, వెళ్ళిపోతారు ఒకటే తిరగా. ఇవి జై భారత్ పబ్లికేషన్స్ వీక్లీ మ్యాగజైన్స్ ఏమో, వీక్లీ మంత్లీ అన్ని మైథాలజీ. మనం కోదండరామ్ సార్ వెనకాలని వెళ్ళిపోతున్నాం. ఎక్కడ వెళ్తున్నామో అక్కడనే ఉంటారు సార్ గారు. సో ఈ ఉర్దూ అవి కాదు, అన్నీ ఉన్నాయి. ఈ పురాలకు సంబంధించినవి, మ్యాజిక్ మిర్రర్ ఆట, ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క బుక్ పేరు చూస్తే చాలా మంచిగా పెట్టుకుంటారు అంటారు. చాలా ఏమంటారు చూడంగానే ఇట్లా క్యాచీ ఉండేటట్టు బుక్ నేమ్స్ ఉన్నాయి. సో అంత మంచి రైటర్స్ కాబట్టి అంత మంచి పేర్లు కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఇట్లా లైన్ బట్టి పోతూ ఉంటే వస్తూనే ఉన్నాయి బుక్ స్టాల్స్. 300 బుక్ స్టాల్స్ కదా, మనం ఒక 100 తిరిగినాం అనుకుంటా. 100 కూడా తిరగలేదు, చూసుకుంటా పోతున్నాం. అంటే 100 ఒక 10-15 తిరిగినాం అనుకో. తెలుసు కావచ్చు మీకు ఈ పేరు, 5 మెట్లు. ఇది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇగో ఈమె కూడా తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయండి. కడలి మీకు సొంత ఇల్లు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఈమె కలుద్దాం, ట్రై చేద్దాం. ఈమె కలవడానికి ట్రై చేద్దాం. పక్క కాళ్ళు ఉందట చూద్దాం. వెల్ నోన్ అమృతం కురిసిన రాత్రి. ఇవి కూడా 2. ఈ పుస్తకం కావాలంటే కూడా ఇక్కడ ఉంది, అమృతం కురిసిన రాత్రి, బలంగాధర్ తిలక్ ప్రొడ్యూస్ చేస్తారు. ఏమైనా కొనుక్కుంటావారా ఆ బుక్ తీసుకొని ఆమె దగ్గరగా. ఇది బాగుంటుంది, 25,000 చిట్లి ఆమె దగ్గర తీసుకుందాం, సైన్ పెట్టిస్తాం. డైరెక్ట్ ఆమె దగ్గర తీసుకుంటే చాలా తీసుకుంటావారా. ఇక్కడ ఒక బుక్ ఉంది, లోపలి మనిషి చదవండి, చాలా బాగుంటుంది. నువ్వు చదివినారా? చదివినా లోపలి మనిషి మీకు చదివితే తెలుస్తుంది ఇంగ్లీష్. చదవండి. రోజు చదివినారా? మీకు చదివితే తెలుస్తుంటావు. చదివితే తెలుస్తుంది. నేను చదివిన కాబట్టి మీకు చెప్తలేను, మీరు చదవాలి. మీరు చదవాలని చెప్తలేవా? నేను చదవాలని. క్రిస్టియానిటీని ప్రచారం చేస్తారు, ఇదే నాకు నచ్చట్లేదు. అక్కడ ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్స్. ఎక్కడ నాకు చిన్న నెగిటివిటీ ఉంది వీళ్ళ మీద. ఎందుకంటే ఇక ఏదో పుస్తకాలు అమ్ముతాము అన్నట్టు ఉంటుంది, కానీ అందులో ఏముంటుంది అనేది మ్యాటర్. ఓకే, ఏంటి పెడుతుంది పుస్తకాలు ఎందుకు చదవాలి చెప్పండిరా. పుస్తకాలు అనేవి ఎందుకు చదవాలి, దేనికోసం? నీ అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం ఏంది, నీ అభిప్రాయం ఏంది చెప్పు. పుస్తకాలు ఎందుకు చదవాలంటే ఒక మనలో ఉన్న లోన్లీనెస్ పొడగొట్టడానికి, ఇంకోటి ఈ ప్రపంచంలో చాలా నాలెడ్జ్ తీసుకొని చాలా బుక్స్ చదివితేనే వస్తుంది.
ఇక ఇప్పుడు నేను చెప్పింది అంత కాపీ చేసి వీళ్ళు చెప్తారు. చలో ఓకే, మనోడు అభిషేక్ చాలా నీట్గా చెప్పాడు. మనం చాలా కాంప్లికేట్ ఇద్దాం దాన్ని. మనం దానికి ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బుక్స్ అనేటివి నిత్య జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనడు జాన్ గానికి ఏం తెలుసు, నేను అడిగిన క్వశ్చన్లో చెప్తాడు. చెప్పు. నాకేం తెలుసురా, అరే నీకు తెలిసింది చెప్పురా, మాట్లాడు. తర్వాత మాట్లాడదాం. కానీ బుక్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రభావితం చేస్తాయి మనుషులను, సమాజాన్ని. ఇప్పుడు మనం స్కూల్కి పోతాం, ఏదో ఒకటి నేర్చుకుంటాం లిమిటెడ్గా. సినిమాలు చూస్తే కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం, అది కూడా లిమిటెడ్ ఉంటుంది. కానీ ఇట్లా పుస్తకాలు ఎవడన్నా ఒకటి రాసింది చదివినాం అనుకో, చాలా డీప్ నాలెడ్జ్ ఇస్తాడు ఒక్కొక్క విషయం మీద. వాడు ఎవరైనా మస్తు తెలుస్తుంది. ఇంకా మొన్న నేను సో బుక్స్ రాసేటోళ్ళు అనేది ఏ కంటెంట్ మీద రాస్తారు, దేని మీద రాస్తారు అనేది ఒక ఒక టాపిక్ మీద పూర్తి లో నాలెడ్జ్, ఒక డీప్ డైవ్ చేసి మాత్రమే వాళ్ళు రాస్తారు. డీప్ లెవెల్లో ఒక ఒపీనియన్ వస్తుంది. డీప్ డైవ్ అట్లా చేసి రాస్తారు. ఆ ఒపీనియన్ని మనం చదివితే మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, దాని మీద ఏంది అనేది ఒక అభిప్రాయం కూడా వస్తుంది. ఏదైనా ఒక కథ చదివితే దాన్ని ఏ విధంగా ఊహించుకుంటాం, మనకి ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అంటే సినిమాలు అవి ఇవి వాళ్ళు చూపించిందే చూడాలి. ఒక నవెల్ చదివితే మనకు నచ్చినంత ఊహించుకోవచ్చు. మనకి ఎంత 3D, మనకి ఎంత గ్రాఫిక్స్ వీలైతే అంత గ్రాఫిక్స్ ఊహించుకోవచ్చు. సో అలాంటి ప్రభావితం చేస్తుంది అంటారు. ఏమంటారు, ఇక అంత డీప్ ఒపీనియన్స్ తెలుసుకున్నాక మనం చూసే విషయాలు, బయట చూసే సంఘటనలు అన్నింటినీ వేరే దృక్పథంతో చూస్తాం. ఇక పూర్తి అవగాహనతోటి ఒక 360 డిగ్రీ వ్యూ తోటి ఏదైనా విషయం చూడగలుగుతాం. సో అది బుక్ చదవండి, బుక్ ఫేర్కి రండి. ఇప్పటిదాకా కూడా అన్న ఒకటి సినిమా చూస్తే నాలెడ్జ్ వస్తుంది అది అన్నదా. నాకు ఒక సినిమా చూస్తే చాలా నాలెడ్జ్ వచ్చింది, హరిహర వీరమల్లు. ఆ సినిమా చూసిన మళ్ళీ చూడొద్దు, అసలు సినిమా చూడొద్దు అని చాలా నాలెడ్జ్ వచ్చింది. అసలు తీయొద్దని ఒక విషయం తెలిసింది. 2 సార్లు చార్మినార్ పోయినా కానీ చార్మినార్ కింద ఆ గుడి ఉంటుందని నాకు తెలియదు ఇంతవరకు. ఆ సినిమాలు చూసినాక తెలిసింది. నాకు ఇప్పటి నుంచే తెలుసు చార్మినార్ కింద గుడి ఉంటుంది. ఓకే పోతుంది. సో బుక్స్ అనేటివి నిత్య జీవితంలో, సమాజంలో అందరికీ ఉపయోగపడేటివి, ఖచ్చితంగా చదవాల్సినవి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బుక్స్ అనేటివి యూత్ అనేది పక్కకు పెట్టిస్తారు, ఫోన్ల మీద వీటి మీద పడుతురు. ఆల్సో నేను కూడా ఎంత ఎక్కువ బుక్స్ చదవను, కానీ ఆ బుక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు, కానీ చదవను. మార్చుకోవాలి దాన్ని. సో అది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బుక్స్ చదవండి. బుక్స్ అనేటివి క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం చాలా ఉపయోగపడతాయి. కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా పెంచుకోవాలనే ఉండే బుక్స్ మాత్రం చదవద్దు. అది మంచి నవెల్స్ కానీ మంచి నవల్స్ చదివితే క్యారెక్టరైజేషన్ అనేది అర్థమవుతుంది. అంటే పాత్రలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, ఇది తప్ప రైటా అనేది కూడా మనకు పూర్తి కోణంలో తెలుస్తుంది. సో అది బుక్స్ అనేది చదవాలి. నేను కూడా చదవడం అలవాటు చేసుకుంటా. రిచ్ డాడ్ పూర్ డాడ్, విజయానికి 5 మెట్లు, అలాంటివి కాదు, అలాంటివి వద్దు. నవెల్స్, బయోగ్రఫీ చదవాలి, నవెల్స్ చదవాలి, ఉద్యమాలు చదవాలి, కమ్యూనిజం చదవాలి, అన్ని చదివితే ఆటోమేటిక్గా క్యారెక్టర్ డెవలప్మెంట్. అది సపరేట్గా క్యారెక్టర్ డెవలప్మెంట్, విజయానికి 5 మెట్లు అవసరం లేదు. సో అలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, వీటిని ఇగ్నోర్ చేయండి. సో అది నేను వాడు చెప్పదలుచుకుంది అంత ఒకటే. బుక్స్ చదవడం అనేది ఇంపార్టెంట్, దాన్ని అలవాటు చేసుకోండి. నేను కూడా చేసుకుంటే వీడు చేసుకుంటాడు. సో అది 2-3 రోజుల మంది బుక్ ఫేర్ అయిపోయేదాకా ఇదే ఆలోచనతో ఉందాం. తర్వాత ఉంటామో లేదో తెలియదు, కానీ అది ఏమంటారు ఫైనల్గా అల్టిమేట్గా బుక్స్ చదవడం అనేది ఇంపార్టెంట్. సో అది బుక్ ఫేర్ రావాలనుకుంటే రండి. ఈ బుక్ ఫేర్ మీద మొత్తం బుక్స్ మీద ఒక అనాలిసిస్ అనుకోండి, బుక్ ఎందుకు చదవాలనేది అనాలిసిస్ అనుకోండి ఇది. సో అది వైఎస్ జగన్ పార్టీ ఫ్యాన్ అంటాడు. ఇక జగన్ పార్టీ ఫ్యాన్కి ఫ్యాన్ రా.
జగన్ అంటే జగన్ పవన్ అన్న. కళ్యాణ్ హరిహర వీరమల్లో అవన్నీ చెప్తుండు. జగన్ పార్టీయాడు. జగన్ అన్న. లవ్ స్టోరీ జెన్సీ బుక్స్ లాగా ఉన్నాయి. జెన్జీ బుక్స్ అయ్యి జెన్సీ ది బాల్కనీ. ది బాల్కనీ బుక్ చూడగానే నాకు చదవాలనిపించింది. ఎందుకు తీసుకుందామని ఆలోచిస్తున్నా తీసుకో ప్రస్తుతం అయితే బడ్జెట్ లేదు, ఆలోచిద్దాం. పర్ఫెక్ట్. బిఎస్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ కూడా చాలా ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. 217 ఇంగ్లీష్లో నవెల్స్, చోలా టైగర్స్ అట. ఇవి చాలా రకాలు ఉన్నాయి. మన గబ్బర్ మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. రామాయణ మహాభారత వర్షన్లు ఇంగ్లీష్లో కావాలంటే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. మీరు కావాలంటే తీసుకోండి. 217 బుక్ స్టాల్. ఇందులో కూడా మొత్తం ఇంగ్లీష్ అంటే తెలుగు వర్షన్స్ అన్నిటికీ ఇంగ్లీష్ వర్షన్స్ ఇందులో ఉన్నాయి. సో ఒక గంటన్నర నుంచి ఇందులో తిరుగుతున్నాం. మంచిగా అనిపిస్తుంది. పుస్తకాలు టైం తెలుస్తలేదు, మంచిగా అనిపిస్తుంది. అంటే మంచిగా అంటే అదొక వైబ్ వస్తుంది, ఒక ఫీల్ వస్తుంది. నాకు కాళ్ళు వస్తుంది, నడుముడు వస్తుంది, వీనికి దూపెత్తుంది, వాటర్ కూడా ఎందుకు వచ్చినావా అన్నట్టు వానికి లే అట్లా ఏం లేదు. అన్న ఎట్లా పోతప్పుడు నేను ఎగ్జాక్ట్ అయిపోయినా బిర్యానీ తినిపిస్తాను. ఇది చెప్పకి నీకు నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్ ఉంది. నాకైతే పెట్టాను చెప్పేది నాకు నేను చెప్పినాక నేను చూసి. సో ఈ బుక్స్ మధ్య, ఈ స్టాల్స్ మధ్య తిరగడం అనేది నాకు మంచిగా అనిపిస్తుంది. ఒక ఫీల్ వస్తుంది, ఒక మంచి వైబ్ వస్తుంది. ఈ అన్ని పుస్తకాలు మనం చదవకున్నా సరే కానీ ఒక ఫీల్ వస్తుంది. అందరూ చూస్తుంటే, పుస్తకాలు వెతుక్కుంటుంటే. ఆంధ్ర పుస్తక ప్రదర్శన ప్రత్యేక తగ్గింపు 10%. వీళ్ళు కూడా చందమామ కథలు, జపాన్కి వెళ్ళిపోయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. తెలుగువారి అభిమాన పరుచురణ సంస్థ ఎంఎస్కో బుక్స్ అంటే ఇక్కడ చెప్పిన కదా బయట వాళ్ళ స్టాల్ నంబర్స్ 318, 19, 20, 21, 22. ఇందులో ఇక్కడ ప్రాచీనాంధ్ర ప్రబంధ సాహిత్యం, ఉపనిషత్తులు ఇక్కడ చూపించిన పుస్తకాలందరూ ఇందులో దొరుకుతాయి. కావాలంటే చూడండి. సో ఇంకా ఒక్కొక్క 200 పుస్తకాలు ఉన్నాయి. పుస్తక ప్రదర్శన శాలలు ఉన్నాయి. సో వీటన్నింటినీ చూద్దాం. మీరు బుక్ ఫేర్కి రావాలనుకుంటే ఇక ఈ వీడియో చూసే టైంకి వచ్చేసేయండి, అంత ప్రిపేర్ అయి ఉంటుంది. ఇంకే బుక్స్ ఇక్కడ కూడా మొత్తం ఇంగ్లీష్. సో ఇక్కడ కూడా జార్జ్ రెడ్డి, సావిత్రిబాయి ఫులే, మార్క్స్, లంపై లోహియా, ఇలాంటి చాలా పుస్తకాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ పుస్తకాలు అందరికీ శ్రీవాదమా, ఫెమినిజమా, బయటి గుడిసెలు 50% ఆఫ్ తీసుకురా. నేను కమ్యూనిస్ట్ని, ఎవరైతే కమ్యూనిస్ట్ ఉంటారో తీసుకోండి. ఒక హిజ్రా ఆత్మకథ, బోస్, సుభాష్ చంద్రబోస్, మహమ్మద్ పుస్తక జీవితం. ఇక్కడ కూడా అణువుల శక్తి, ప్రపంచ చరిత్ర, భారత చరిత్ర, ఆంధ్రుల సంస్కృతి, పరగత విప్లవం, పెరియార్, ద రీడర్, జ్యోతిబా ఫులే, గ్రంథమాల. అదేదో ఉంటుంది చూడన్నా చిరంజీవి అది కొందరు వీడియో తీసుకుంటాడు. చెప్పండి, వీడు మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుండ్రా, అలాగే బయటకు వస్తలేడు వీడు. నువ్వే అవే మీమ్స్ చెప్తున్నావు, అవే కథలు చెప్తున్నావు అప్పటి నుంచి. ఏదో మాట్లాడితే ఏదో కనెక్ట్ చేస్తున్నావు దానికి. 107 106 రా అది. ఇక్కడ సాయి గణేష్ బుక్ హౌస్. ఇక్కడ మొత్తం మైథాలజీకి సంబంధించిన మహాభారతం, భాగవతం లాంటి పుస్తకాలు ఇందులో కూడా ఉన్నాయి. హర్ష పబ్లికేషన్స్, మైత్రి బుక్ హౌస్, బిఖాన్ బుక్స్, పంచవటి,
హర్ష బుక్ పబ్లికేషన్స్ ఏమున్నాయి రా ఇక్కడ? విశ్వంబర ఎడవైనా కనిపిస్తుంది. విశ్వంబర, పెడతారు లేడీస్ అపరాజిత, ఇంద్రది పట్టుకోరా ఏంటిది? అపరాజిత బాగా పెడతారు ఏంటిది? తమ రచించిన వాక్యాన్ని తను రచించిన వాక్యాన్ని కప్పలమాలి కవనమాలి తీసుకుంటావా? అరే అది అడుగురా, కాలం కథ పుస్తకం ఉంది వాడు. అడుగు ఏమైనా బుక్ ఫేర్లా నిలవాడు అన్ని నిలవాడు మంచిగా ఉంది. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు నాకు. సేమ్ ఏం ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఇడికించి ఎప్పుడు వెళ్తామనేది తెలియదు కానీ ఇలా వీడియో అయిపోయినాక వెళ్దామని ఉంది. ఇప్పుడు వెళ్దామంటే ఏమంటారు అని చెప్పి సైలెంట్ కూర్చున్నా. నాకు ఇదంతా తిరిగినాక ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ మ్యాక్సిమం కమ్యూనిస్ట్ బుక్లు, లేదు అట్లా ఎందుకున్నాయి? అట్లేం లేవు. దాని తర్వాత రిలీజియస్ పుస్తకాలు, ఆ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి పుస్తకాలు. ఈ బుక్ ఫేర్ని వాళ్ళే ఎక్కువ యూజ్ చేసుకుంటారు అనిపిస్తుంది నాకు అందరికంటే. కమ్యూనిస్ట్ పుస్తకాలు ఉన్నాయని అంటే అవి ఎక్కువ ప్రజాదరణ పొందినాయి. అండ్ ఆల్సో అవి అందరికి తెలుసు. ప్రజాదరణ మళ్ళా అవి ప్రజలు చాలా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అవిటిని. అవి కమ్యూనిజం అనేది అందరికి తెలుసు, అందరికి కావాలి, అందరికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలానే. చాలా ఎక్కువ వ్యాప్తి చెందాలని ఇట్లా ఎక్కువ ఏది ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదరా. ఇప్పుడు ఇది ఒక విషయము. ఇప్పుడు సోషల్ మీడియాలో డెమోక్రసీ, కమ్యూనిజం కాదు. డెమోక్రసీ మీద నీకు ఏమైనా స్టాల్స్ కనిపించినాయా అలాంటి బుక్స్ మీద? డెమోక్రసీ మనది డెమోక్రసీ ఓకే, కానీ కమ్యూనిజం మీద నీకు ఎన్ని స్టాల్స్ కనిపించినాయి? ఓకే రా, డెమోక్రసీ ఓకే. డెమోక్రటిక్గా మన కంట్రీ ఎంత వరకు ఉంది, ఎంత పర్సెంట్ ఉంది? మొత్తం అదే పర్సెంట్. కానీ ఏంటంటే ఈ స్టాల్స్ అన్ని బుక్లల్లో కమ్యూనిజం గురించి తెలుగు బుక్లల్లో ఏం దొరుకుతుంది ఇన్ఫర్మేషన్? కమ్యూనిజం అంటే ఏంటి, ఎట్లా పాటించాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎందుకున్నది చెప్పు, అట్లా ఉండడానికి గల కారణం ఏంది? అది వాళ్ళు వ్యాపిజామని చూస్తుర్రు. అది నాకు దాని మోటివ్ ఏంది? కమ్యూనిజం మోటివ్ ఏంది? కమ్యూనిజం మోటివ్ ఏదన్నా కానీ మోటివ్ వీళ్ళైతే వ్యాప్తి చేద్దామనే అది ఎక్కువ కనిపిస్తుంది నాకు. అది ఇప్పుడు వ్యాప్తి చెందిస్తుర్రా, అదైతే మత వ్యాప్తి కాదు కదా. మత వ్యాప్తి కాకపోయినా అది వ్యాప్తే కదా. వ్యాప్తేరా, అది మంచికి ఉపయోగపడుతుందా, చెడుకు ఉపయోగపడుతుందా? ఏమంటే బుక్ ఫేర్లో అట్లా వ్యాప్తి చెందించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వ్యాప్తి చెందించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యాప్తి అనేది మంచికా చెడుకా, దానివల్ల నష్టమా బలమా ఏంది? అది నష్టమా బలం అని మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము. ఎందుకంటే అది అరే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పటి వరకు మనకు తెలిసిన వరకు ఏంది? మనకు తెలిసిన వరకు ఈ కమ్యూనిజం అక్కడ ఇక్కడ అంత సెట్ కాదు మనకు. మనది డెమోక్రటిక్ కంట్రీ. సెట్ కాకపోవడం పక్కన పెట్టు. అది వీళ్ళందరూ ఆ కమ్యూనిజాన్ని ఆరాధించడం పక్కన పెట్టి డెమోక్రసీ గురించి కూడా మంచిగా తెలుసుకుంటే బాగుంటుంది, నాలెడ్జ్ పెంచుకుంటే. డెమోక్రసీ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదు? ఏంటిది డెమోక్రసీలో ఉన్న బ్యూటీ అవి అని కూడా. ఏంటి డెమోక్రసీ అంటే ఏంటిది? మనకు కూడా కమ్యూనిజం అంటే పూర్తిగా తెలియదు, బేసిక్ ఐడియా ఉన్నది. డెమోక్రసీ అంటే కూడా బేసిక్ ఐడియా ఉన్నది కదా. కమ్యూనిజం వల్ల ఒక లాభం, కమ్యూనిజం స్టాల్స్ ఉన్నట్టు డెమోక్రసీ కమ్యూనిజం వల్ల ఒక ఫలితం అయితే లభిస్తుందిరా కొంతమందికి, కొందరికి. ఏం ఫలితం రా? ఏంటిదిరా కమ్యూనిజం బేసిక్ ఐడియా ఏంటిది? అందరికి సమానం, అందరం సమానంగా ఉండాలి, అందరికి సమాన ఫలాలు ఉండాలి. కష్టపడటానికి ఎక్కువ ఫలితం రావాలి, తక్కువ కష్టపడటానికి తక్కువ ఫలితం రావాలి. అది డెమోక్రసీ వస్తుందా? ఇది ఎక్కువ కష్టపడటానికి ఎంత కష్టపడ్డా లిమిటెడ్ ఫలితం ఉండాలి. పట్టణంలో అదే ఉండాలి, గ్రామాలలో అదే ఉండాలి, అడవిలో కూడా అదే ఉండాలి. ఏంటిది నువ్వు చెప్పింది? ఎక్కడైనా అంతే కదా. మరి నీ క్యాపబిలిటీని బట్టి నీకు ఫలితాలు రావాలి, అంతేగాని వేరేటోని కష్టపడితే వాడిని తీసుకొచ్చి నీకు పెట్టుడేంది? అది తప్పేరా. కానీ ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఏంటంటే
ఏది బెటరా కాదని కాదు. ఉమ్. కమ్యూనిజం వ్యాప్తి చెందేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ డెమోక్రసీ మీద నాలెడ్జ్ పెంచే స్టాల్స్ ఒక్కటి కూడా కనిపిస్తలేవు అంటున్నా అంతే. ఏమో మరి నాకైతే నాకేమనిపిస్తుంది తెలుసా, ఈ కమ్యూనిజం వ్యాప్తి చెందుతుందా ఏది చెందుతుందా అనేది కాదు, కానీ దానివల్ల ఎంతో కొంత ఏదో ఒకటి అవుతుంది. అదే అందరికి అట్లే ఉంటుంది ఆ ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అని కాదు, నాకైతే అట్లే ఉంటుంది. సేమ్ అట్లనే డెమోక్రసీ స్టాల్స్ కూడా ఉంటే బాగుండేది అంతే. డెమోక్రసీని ఎవరు కాళ్ళు చూసుకుంటారు. ఏమంటారు దాన్ని. ఇది బుక్ ఫేర్ కదరా, నేను వస్తా డెమోక్రసీ మీద ఏదో ఇక్కడ దొరకని బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయా అని ఇక్కడికి వస్తా బుక్ ఫేర్ కదా అని. ఇక్కడ దొరుకుతాయా? లేవు ఇక్కడ. లేవు. ఓకే, డెమోక్రసీ అంటే ఏంది ఇంకా అది చెప్పు. ఏంది, ఏం కావాలి ఈ సంబంధించి? కమ్యూనిజం అంటే పలానా బుక్స్, పలానా పోరాటాలు, ఉద్యమాలు, దీని మీద దాని మీద ఇట్లా అట్లా ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు. ఏంది దాని మీద ఏం పుస్తకాలు కావాలి? ఆ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి క్లియర్గా ఏం పుస్తకాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. మనకు తెలియదు అది. మనకు బాగా రుత్తురు అనిపిస్తుంది నాకు ఇదే కమ్యూనిజం అని. కమ్యూనిజం గురించి బాగా తెలుసు, అదే మనకి ఏం పుస్తకాలు ఉంటాయి ఏందో అని. ఓకే, ఇక మనం దాన్ని ఏమన్నారు చెప్పుకుండా పోతే అయితేనే ఉంటుంది అది. అదే ఇంత పెద్ద బుక్స్ ఫేర్లా అవి కూడా ఉంటే బాగుండేదని. సో నాకైతే అట్లా ఏం లేదు. సో అది కూడా అంతే, అది వ్యాప్తిస్తుందా వ్యాప్తిస్తలేదా అనేది పక్కన పెడితే ఎంతో కొంత మంచిగా అది నాకు అనిపిస్తుంది. అది అంతే. ఓకే, కొంతమంది చెడగొట్టాలని ఉంటుంది కదా, కొంతమంది ఉంటారు అంతే, అది అంతే. ఒక డిబేట్ నడిచింది ఇప్పటిదాకా. కమ్యూనిజం ప్రజాస్వామ్యం పుస్తకాలు లేవు, వ్యాప్తిస్తుంది కమ్యూనిజం అనేది. జస్ట్ లైట్. మీకేమైనా అనిపిస్తే చెప్పండి, ఏం మాట్లాడిన విషయంలో మీకేమైనా అనిపిస్తే చెప్పండి. సో జాన్ అన్న ఐడియాలజీ చాలా డిఫరెంట్ ఉంటుంది, నార్మల్ పర్సన్ కన్నా చాలా హై థింకింగ్. నాకు పైసలు లేవు. ఓ రుకో. సో అదనమాట, వాడు చెప్పింది అబద్ధమని కాదు, వాడు చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ అని కాదు, కానీ సో వాడు చెప్పింది కరెక్టే ఉంటుంది, నేను చెప్పింది కరెక్టే ఉంటుంది. సో అది ఎంతవరకు ఉన్నది, ఏం కథ అనేది ముచ్చట. సో అది. సో మీరు కూడా దీని మీద ఏమన్నా అనిపిస్తే మీ అభిప్రాయాలు తెలియజేయండి. నేను ఒకటి అడుగుతాను, చెప్పు. సో అంతే, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఇక 106 స్టాల్ దగ్గర మనము ఎప్పటి నుంచో మోస్ట్ యాంటిసిపేటెడ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇలాగనే ఈరోజు ఆమె ఇల్లు కట్టుకోరా వెదవా ఫస్ట్. నేను అటు పోతే అక్కడ ఇల్లు లేదు, ఇక్కడ పోతే ఇక్కడ ఇల్లు లేదు. జాన్ అన్న పొరాలకు సంబంధించిన అక్బర్ బీర్బల్ కథలు ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి అన్న, అడ్రస్ ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. ఈ నుంచి అన్నకు అవే స్టాల్స్ ఇల్లు దొరుకుతాయి అన్నాడు. ఇల్లు అడుగుదాం. ఇక్కడ ఎవరున్నారు అడుగు. చాలా దూరం నుంచి వచ్చినాం అట్లా అని. కష్టం ఇప్పుడు దొరుకుతానికొస్తే దొరుకుద్ది, ఏ కట్టలో ఉందో తెలియదు. మేము వెతుక్కోవచ్చా? ఏ కట్ట అనేది దొరుకుద్ది. అంపశయ పుస్తకం అవుతుందట. ఒక్కొక్క కట్ట ఎత్తుక్కోండి. చాలా పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ కూడా, కథల పుస్తకాలు. అంకుల్ ఎక్కడుంది? జనాలు సదరటానికి జనాలు ఎక్కడుంది అట్రా అడుగు. కాదురా ఇక్కడ ఉందట, అంపశయ ఇక్కడ ఉంది అన్నాడు. ఇది ఒకటి ఉందని తీసుకున్నాం. ఓహో, ఏమంటారు బుక్ కవర్ పేజ్ మార్చినట్టు వేరేదా? ఇదే కవర్ పేరు ఇది ఉండే కవర్ పేజ్ నేను చూసి. సో మనకు కావాల్సిన అంపశయ పుస్తకం అయితే దొరికింది. అండ్ ఆల్సో ఇది ఇంద్ర మైదానం, చలం రాసిన మైదానం, శశిరేఖ. ఏదిరా అడల్ట్ లవ్ స్టోరీ. ఏది గిదా ఉండని, ఇది 2 తీసుకున్నాం.
ఇంకోటి కాలరేఖలు ఉన్నదట కానీ బండల్లో ఉందట. ఎట్లా దోలాడదామా? కన్యాశీలకమా నీకు బుక్ కావాల్సి? మళ్ళీ అది రేట్ బుక్ దొరకదు అది. ఇది అడిగినావు కదా నువ్వు. ఓకే. ప్రజానప్పారావు ఇది మలికూరు. సో ఇది కూడా మనం కావాలి, చూద్దాం. ఉందిరా పాకుడు రాళ్ళు. మరో ప్రస్థానం శ్రీశ్రీ సంబంధించిన పుస్తకాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. శ్రీశ్రీ రాసినాయి. ఎంత నంబర్? ఇది నంబర్ చూడు, చాలా నంబర్ చూడు. శ్రీశ్రీ, గుర్రం జాషువా అండ్ విశ్వనాథ సత్యనారాయణ, దాశరథి రంగాచార్య, బాలగంగాధర్ తిలక్. మనకు బుక్ అయితే దొరికింది, కాలరేఖలు. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇది తీసుకుందామని. కాకపోతే నేనేమనుకున్నా దానికి ఎవరు చేయనిక ముందుకు రారు, మనమే ఇద్దరు. దొరికిందిరా పుస్తకం. నేను కన్యాశీలకం ఓకే. నోవెల్. సో మొత్తానికి మనం కావాల్సిన పుస్తకాలన్నీ దొరికేసినాయి మనకు. పుస్తకాలు అయితే దొరికినాయి. అక్కడ బిల్లు కడతప్పుడు తెలుస్తుంది, చూద్దాం. జాన్ బాయ్ బిల్లు కట్టేద్దాం. ఎంతైనా ఇక మళ్ళా కొంటామా? కొంటామా? 1000 రూపీస్ అయితే కావచ్చు మ్యాక్సిమం. మళ్ళీ దొరకని కూడా దొరికేవి, చాలా రేర్గా దొరుకుతాయి. దొరికినప్పుడే తీసుకోవాలి. దొరికినప్పుడే తీసుకుందాం. చూద్దాం ఎంత ప్రైస్ అయితే చెప్పండి బ్రదర్. అరే తీసుకుందాం. ఎందుకు సార్? క్రెడిట్ కార్డ్. ఇలా నేను ఒక బుక్ సజెస్ట్ చేస్తాను, హౌ టు ఇన్వెస్ట్ అని ఒక బుక్. ఫస్ట్ టైం బుక్ల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. ఫస్ట్ టైం అది కూడా. 4 పుస్తకాలు ఆరా. ఒకటి కాలరేఖలు, ఒకటి అది. 887 మొత్తమా? డిస్కౌంట్. ఓకే. ఫోన్పేనా క్యాష్? కార్డు పని చేయలేదా? కార్డు కన్నా క్యూఆర్ కోడ్ చేసేయండి అన్న. క్యాష్ లేవు అట్లా. క్రెడిట్ కార్డ్. అదే అన్న ఛార్జెస్ కట్ అవుతుంది, క్యూఆర్ కోడ్ చేసేయండి. ఎంత కట్ అయితే ఏమో వాళ్ళు అడగండి ఒకసారి. సో మొత్తం మీద మనకు కావాల్సిన పుస్తకాలు అయితే తీసుకున్నాం. కాలరేఖలు, అంపశయ్య, కన్యాశుల్కం, ఇంకొకటి ఎక్స్ట్రా యాడెడ్ చలం మైదానం. అది కూడా బాగుంటుంది అంటే మనోడు సజెస్ట్ చేసిండు, అది అందుకే తీసుకున్నా. ఆడే చదివిండు. క్రెడిట్ సో ఆగంట్రా బాబు. సో ఏముందంటే ఇవన్నీ పుస్తకాలు నేను 3-4 తీసుకున్నా కదా, 4 పుస్తకాలు తీసుకున్నా. సో ఇవన్నీ చదివిన తర్వాత వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకా నేను ఆ ఫెమినిస్ట్ అక్కని కోసం పోదాం అనుకున్నాం, ఫెమినిస్ట్ అక్క కడలి సత్యనారాయణ ఫెమినిస్ట్ అక్కడ వెళ్ళింది. మనోడు ఏమన్నా అడుగుతాడట జాన్ గడు. జాన్ బాబు వాళ్ళ ఫ్యాన్, డయట్ ఫ్యాన్. ఆమె ఇప్పటి నుంచి ఊగిపోతాడు. అడుగుదా ఆతృత ఉండే ఏదో ఒకటి అడుగు. ఆమె చూడాలని వ్యూస్ అన్ని వస్తాయి. అడుగుదాం, ఏదో thumbnail మీద పెడదాం ఇట్లా అడుగుతున్నట్టు, అక్క వ్యూస్ వస్తాయి. ఏమేమి ఫెమినిస్ట్ అక్క అని అడుగుదాం. సో అడిగిపోయి ఆమెను అడుగుదాం, మనకు వ్యూస్ రావాలి. ఎట్లుంది ఇది? చిన్నగా రిసిప్ట్ లాగా, బ్యాంక్ రిసిప్ట్ లాగా ఉంది ఇది. సో కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. ఓకే. ఇది స్టాల్ నంబర్ 106. ఇది స్టాల్ నంబర్ 106 కడలి సత్యనారాయణ. సో ఆయన ఫీల్ అవుతాడు వెనక. ఆయన కడలి రైట్స్ అంట. ఇప్పటిదాకా ఒక యూట్యూబ్ బయట అడిగాను, ఓన్లీ ఆంటీ ఇవ్వలేదు. ఆంటీకి ఎందుకో యాటిట్యూడ్. చాలా జెన్జీ అని అన్నేమో, ఓల్డ్ ఏజ్ అన్నేమో, ఆల్ఫా ఫీమేల్ లేక ఆల్ఫా ఫీమేల్. అదే అట్లా ఆమె అనుకుంటుంది, కానీ అది కాదు. ఓవల్తోనే జెంటల్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమనండి, ఏంది మార్చుకోండి. ఆయన కోదండరామ్ సారే ఇచ్చిండు. మీరెంత అని కాదు, కానీ మీరెంతే
కానీ ఈ కథలి రైట్స్ చూడండి, ఆమె చాలా ట్యాగ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ కింద. ఆమెనైతే చూసుకుందాం. ట్యాగ్ చేయండి. Tag ఈ- చేయండి. ఈ ఈ ఏమంటారు ఈ క్లిప్ తీసి అయితే ట్యాగ్ చేయండి. పక్క షార్ట్ వేస్తాం, పక్క ఇది పక్క చేద్దాం. ఓకే. కుదరదండి. 106 దగ్గరికి అయితే పొండి పోయి అడిగి మా గురించి కొంచెం గుర్తు చేయండి. పొండి ఆయనకి ఏంటి ఏ విధంగా మాట్లాడాలి అనేది చెప్పండి. ఆమె చాలా పెద్ద సెలబ్రిటీ లేక ఫీల్ అవుతుంది, కానీ కాదు. మేమేదో మరి ఎలా అంటే ఆమె ఏదో ఆమె రాసిన నవల్స్ కానీ వీటి గురించి అడుగుదాం అనుకున్నాం, కానీ లైట్ ఆమె రాసిన ఇక వద్దు. టాపిక్ లేదు. ఇక వద్దు, చాలు, ఇక చాలు. సో ఇక్కడ తెలుగు పుస్తకాలు ఉంటే చూద్దాం. తెలుగునా? మహాభారత మహాభారత మరి చిత్రకథ మొత్తం ఇంగ్లీష్లోనేనా ఆల్? సో ఇది అమర చిత్రకథ పుస్తకాలన్నీ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి, మొత్తం ఇంగ్లీష్లోనే. ఇవన్నీ కావాలంటే మీరు రండి. ఇదేంటి అన్నట్టు ఇది ఎట్లుంటుంది చూద్దామా. ఇది ఇంగ్లీష్ ఏమంటారు, జస్ట్ లైక్ ఏమంటారు, ఇది కామిక్ బుక్ లాగా ఉంటుందిరా. కామిక్ బుక్స్. తెల్లారి రామన్ చూడు చూడు కామిక్ బుక్. తెల్లారి రామన్ అంటే ఇది ఇండియన్ కామిక్ బుక్స్. ఇండియన్ కామిక్ బుక్స్ రిప్రజెంటింగ్ ఇన్ వరల్డ్ వైడ్. ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇది? ఎప్పుడే చేసిరు కొనాలి. కొందామని చూసా, కానీ ఆఫ్ ఇండియా ఏన్షియంట్ Stories of Rama. కింగ్స్ ఆఫ్ టేల్స్ ఆఫ్ మన స్టోరీస్ అన్నీ వరల్డ్ వైడ్గా పబ్లిష్ చేయడానికి మంచిగా ఒక కామిక్ బుక్ లాగా అమర్ చిత్రకథ ముంబై ప్రయత్నం అయితే చేస్తుంది. యూ వాంట్ టు ఎంకరేజ్ లైలాక్. 30 రోజుల్లో AI నేర్చుకోండి. గమనించదగ్గాల్సినవి గమనించదగ్గ విషయమే. నా పిల్లగాడు ఎవరో ఆమె ఎవరో జెన్జీ కాదండి, జెన్జీ కాదు. తీరట్లే ఉంది. పేరు ఉంటే జెన్ బీటా. చూడు. అరే నవోదయ బుక్ హౌస్లు ఉంటుంది రా, నాకు తెలిసి కాలం కదా ఒకటి. అక్కడ చూపించినవి కూడా మొత్తం నవెల్స్. పా ఏముందిరా పన్నాడు. సో ఎన్నెల పిట్ట హైదరాబాద్ స్టాల్ నంబర్ 91. అప్పుడేగా మనం కూడా ఒక పుస్తకం రాసాం. నెక్స్ట్ ఇయర్ మనం కూడా స్టాల్ పెడతాం. నెక్స్ట్ ఇయర్ ఒక్క పుస్తకానికే చెప్పు. నెక్స్ట్ ఇయర్ 100% నేను బుక్ రాస్తా. ఈ సమ్మర్లోనే రాసిస్తా. నేను కూడా ఒకటి రాస్తా, ఒక స్టాల్ పెడతాం మేము. కానీ ఓన్లీ ఎక్కువ సేల్ అయితే చూద్దాం. 100% నాయే సేల్ అయితే. నువ్వేం పేరు పెట్టుకుంటావు? కడలి లెక్క అలలు అని పెడతావు? కాదు, ఇవ్వనండి అని పెడతా. అలలు ఇవ్వనండి. దీని మీద ఒక ఇవ్వనండి. సో ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ అన్ని 90 నుంచి 83 న్యూ నైస్ బుక్ స్టోర్. ఇట్లా చాలా ఇంగ్లీష్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఇంగ్లీష్ జియోగ్రఫీ, హిస్టరీ గురించి ఇక అన్నీ ఉంటాయి. ఇక ఏమంటారు, కొందరు ఇంగ్లీష్లోనే చదువుతారు, మాకు ఇంగ్లీష్లోనే కావాలంటే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏందిరా అట్లా పోదాం, అటు పోదాం. గిల్లు అడుగురా, ఇక్కడ అడుగు. ఇదేదో ఉన్నది గాంధీ బుక్ హౌస్ అట. సో కాలం కదా అనే పుస్తకం ఎక్కడ అడిగినా లేదు లేదు అని అంటారు. మనకైతే గురిజాడ రచనలు, కన్యాశుల్కం, విశ్వకర్మ మల్లాది కృష్ణమూర్తి. అరే ఇది తీసుకుంటావారా? అదా ఇది లివింగ్ ఏడుందిరా? ఈ 2-3 ఉన్నట్టున్నాయి. ది లివింగ్, మౌంటైన్ హెడ్, ఫిలాసఫీ, 3 రకాలు ఉన్నాయి కదా. ఇది ఏది ఉంది మన దగ్గర?
మొదటి పుస్తకం ఏదన్నా ఫౌంటైన్ హెడ్ అరే అది బ్యాగ్ ఇస్తా అవునా సో గోదావరి కల్చరల్ కాకినాడ స్టాల్. సో ఇక్కడ కూడా చాలా బుక్స్ ఉన్నాయి. ఓహో, ఇక్కడ అన్ని రకాల మ్యాప్స్ స్టేషనరీ కూడా ఉన్నాయి. వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్, మ్యాప్ పాయింటింగ్ అన్నట్టు ఇది. ఇవ్వనండి. కావాలంటే ఇక్కడ తీసుకోండి. ఇది 56, 57, 59 ఈ మూడు స్టాల్స్లో ఈ మ్యాప్ పాయింటింగ్, ఈ బోర్డ్స్, ఈ కథ ఇవన్నీ ఉన్నాయి. వేద పబ్లికేషన్స్. ఏమైందిరా ఈ మైక్ ఇమ్మని అడిగింది. మైకి ఇవ్వనండి. యోగిక శ్రమ, తెలుగు ఏడు నిర్భయంగా జీవించడం, ఒక యోగి ఆత్మకథ. ఈ బెస్ట్ ఎప్పుడూ మనకు ఆగుపడలేదు. తక్కువ 190 అంటే ఇక 150కి ఇస్తారు. చలో చలో, ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది ఇక్కడ. బిల్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటి వాట్ ఈస్ ఫైన్ లెక్క ఉంది. ఏంటి ఇవి? ఓకే, ఇది చెంబు. అంటే వాటర్ వేసి వరుణి 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 ఏంటిది? వరుణి వాటర్ వేసి తాగాలి. కాపర్ క్లీన్ ఇనిషియేటివ్స్. సార్ ఈ కాయిన్స్ దేనికోసం సార్? మీరు మీకు అందరికి బిస్లరీ వాటర్లు కొనుక్కోవడం అలవాటు కదా. అవునవునవును. సో దాని లోపల బిస్లరీ వాటర్ లో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ చెప్పు. కాపర్ రిచ్ అని కదా. సో కాపర్ రిచ్ ఒకసారి కాయిన్. సో మీకు కాపర్ రిచ్ వాటర్ అని చెప్పి ఉంటుంది కదా. సో దిస్ ఇస్ వారుణి. వారుణి ఇస్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్. ఓకే. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లాంచ్డ్ అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే మనము ఇలాగా గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసి విల్ లీవ్ ఇట్ ఓవర్ నైట్. సో ఓవర్ నైట్ లీవ్ చేస్తే ఏమవుతుందంటే యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ సైన్స్ H2Oతో కాపర్ రియాక్ట్ అవుతే COH టేకెన్ ట్వైస్ అని కాపర్ వాటర్ అవుతుంది. ఓకే ఓకే. సో ఆ వాటర్ని మీరు తాగితే ఏంటంటే మీకు కాపర్ రిచ్ వాటర్ అవుతుంది. సో అది మీకు తాగితే దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఓకే ఓకే. సో సార్ కాలం కథ పుస్తకం ఉందా? స్టీఫెన్ హాకింగ్ యా తెలుగు వర్షన్ కావాలి, ఉందా? ఓకే ఓకే, వి గాట్ ఇట్. సో మొత్తానికి మనకు కాలం కథ పుస్తకం అయితే దొరికింది. దొరకలేదు, చూపిస్తున్నారు ఉందన్నారు. ఉందన్నారు, దొరకలేదు. ఇప్పుడు కూడా? అయ్యో, అయ్యో, ఇంత ఇంత దాంట్లో ఎక్కడ దొరకగలడం. సో మొత్తానికి కాలం కథ పుస్తకం అయితే ఉందన్నారు నవోదయ బుక్ స్టాల్లో. సో చూద్దాం, ఇందులో ఉన్నదంటుండు, వెతకాలి. అన్న వెతుకుతుండు, బ్రదర్ వెతుకుతుండు. ఇక్కడ ఎక్కడుందో మరి చూసి ఇస్తారు మనకు. సో దొరికింది. మొత్తానికి సాధించాం. పోయినసారి కూడా అసలు అరే, దొరకలేదు. కాలం కథ స్టీఫెన్ హాకింగ్స్. స్టీఫెన్ హాకింగ్స్ ఈయన బుక్ ఎందుకు చదవాలనుకుంటున్నావు? టైం గురించి ఉంటుంది, బ్రీఫ్ హిస్టరీ మొత్తం. టైం ఏంది, టైం ఏమంటారు దాన్ని, ఏమంటారు, విశ్వంలో టైం ఏ విధంగా మూవ్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది, స్పేస్ గురించి మొత్తం స్పేస్ గురించి ఫుల్ నాలెడ్జ్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. ఆడ బ్లాక్ హోల్ దగ్గర టైం ఎట్లుంటుంది, సూర్యుని దగ్గర ఎట్లుంటుంది, భూమి మీద ఎట్లుంటుంది, చంద్రుని మీద ఎట్లుంటుంది, మొత్తం ఇక ఏ విధంగా బిహేవ్ చేస్తుంది టైం. ఇది దేని గురించి చదువుదాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో. పీడిఎఫ్లు ఉన్నాయి కానీ బుక్ ఫోన్లో చదవలేం కదా, ఇబ్బంది అయితే. అందుకే బుక్ డిస్ట్రాక్ట్ జరిగింది, తీసుకుంటున్నాం. సో ఎంతనా చూడ. చలో తీసుకుందాం. చలో, ఓకే, ఎంతైనా తీసుకుందాం, ఎంత పోగొద్దా. ఓకే, బుక్ అయితే దొరికింది. అక్కడ నో నెగిషియబుల్ కానీ ఏంట్రా, కొట్టేసింది బిల్లు కొట్టేసి బిల్లు కొట్టేసింది అడగకుండా. సో ఏం చేద్దాం, మనం తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఇక తీసుకున్నాం అంతే. ఏమో చెప్తున్నాం, బుక్లు ఎక్కడ నెగోషియేట్ చేసి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అరే మనం లో బడ్జెట్లో ఉన్నాం, మనం బడ్జెట్ కన్సర్న్స్ తోటి వచ్చినాం. ఎట్లరా బడ్జెట్ కన్సర్న్స్ తోటి వచ్చినప్పుడు అడగాలి. లిబర్టీ బుక్ స్టాల్, పాలపిట్ట బుక్ స్టాల్, మన తెలంగాణకు సంబంధించిన రైటర్కి సంబంధించింది అనమాట. శ్రీ శంకర పుస్తకాలయం.
చాలా టైం అయిపోయింది. ఇక్కడ కూడా మన మైథాలజీ రిలీజియస్కి సంబంధించిన పుస్తకాలు. శంకర పుస్తకాలయం, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇంగ్లీష్ పుస్తకాలు. స్టాల్ నంబర్ 34, 33 మొత్తం ఇంగ్లీష్. నోవెల్స్, హిస్టరీ, సైన్స్ ఫిక్షన్. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, ఇక్కడ కూడా చాలా ఇంగ్లీష్ నవెల్స్ ఇండియాకి సంబంధించినవి. ఏంద్రా ఇది కుంభమేళా, అనిత భట్నాగర్. అంటే కుంభమేళా ఎట్లా జరుగుతుంది అని ఉంటుందా? బుక్ డిపోర్ట్ ఇది. ఇక్కడ కూడా ఇంగ్లీష్ మొత్తం. సో ప్రతి పాటకు ఒక కథ ఉంది. ఏంట్రా అన్ని గద్దర్ రాసిన బుక్స్ మొత్తం. గద్దర్ రాసిన బుక్స్. లష్కర్, గద్దరన్న పాటకు జీవకణం, గద్దర్. కొంతమంది రచయితలు రాసిన పాట. ఓకే. సో ఈ స్టాల్ నెంబర్ ఎంత బ్రో? 20. స్టాల్ నెంబర్ 20 దగ్గర గద్దర్ ఫౌండేషన్, గద్దర్కి సంబంధించిన పుస్తకాలు, ఆయన పాడిన పాటలకు సంబంధించిన పుస్తకాలు. సో ఇక్కడ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. తరగని గద్దర్ అట. గద్దర్ తెలుసా నీకు? గద్దర్ తెలుసు కానీ నేను పొడుస్తున్నా ఎర్రజెండి మ్యాక్సిమం ఇవి ఏమంటారు, ప్రమోషనల్ వాళ్ళు ఎక్కుకున్నారేమరా. అదే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్ చేసుడు, వాళ్ళ బుక్ కాకుండా ఒక ఐటమ్ను ప్రమోషన్ చేసుడు, ఇవి ఉన్నాయి బాగా. బుక్స్ కంటే అవి మెల్లగా ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు? అది చెప్పలే. పుస్తక ప్రదర్శన ఏంది? తెలుగు వాళ్ళకు సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు. ఓకే. శ్రోరం ప్రతాపరెడ్డి. సో ఇది తెలుగు విశ్వవిద్యాలయ ప్రత్యేక పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవం అని ఒక పోస్టర్ ఇచ్చిర్రు. ఇక్కడ అది కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఏమంటారు, పురాతన పుస్తకాలు అంటారా, వెలికి తీయబడ్డ పుస్తకాలు అండ్ ఆల్సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. ఏమంటారు వీటిని ఏమంటారు, తాళపత్ర గ్రంథాలు అవన్నీ ఏమంటారు, ఫైండ్ అవుట్ చేసినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది ఎన్నో స్టాల్లో తెలియదు కానీ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, చూడండి ఖచ్చితంగా. దా సో ఇదొక స్టాల్ ఉంది. ఇది ఏంటిది? టీ-శాట్. ఏంటిది ఇది? ఇదేదో టీ-శాట్ యాప్ కోసం ప్రమోషన్. తెలంగాణ సాహిత్య అకాడమీ. మనం తీసుకోవాల్సిన బుక్కులన్నీ ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం. మనం వచ్చే వరకు ఇదంతా ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తారట. సో ఇక్కడ మన రాజకీయ నాయకులు ఎవరు, ఆయన మినిస్టరు జూపల్లి కృష్ణారావు, వాళ్ళందరూ కలిసి ఓపెన్ చేస్తారు 2-3 స్టాల్స్. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అనే ఒక స్టాల్, తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తక విక్రయ కేంద్రం అనే ఒక స్టాల్. ఇది ఏమంటారు, ప్రభుత్వం గవర్నమెంట్ సాహిత్యానికి సంబంధించిన గవర్నమెంట్ సంబంధం ఉన్న వాటిని వీళ్ళు ఓపెన్ చేస్తారు. పోలీసు వాళ్ళు అయితే ఏమైనా అయితే డబ్బున్నారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే పక్కన ఆకేడే డబ్బున తిరుగుతుంది. సో ఇక్కడ క్రౌడ్ చూసుకోవచ్చు. పప్పుదమా అన్న జోష్లుండు వెళ్దాం. జై. ఇప్పుడే ఓపెన్ చేసిన స్టాల్, ఇప్పుడు పోవచ్చు అన్నట్టు, ఇంతకుముందు ఆపేసారు. సో ఇక్కడ అన్నీ ఇవన్నీ మ్యాగజైన్స్ లాగా ఉన్నాయి. ఒక్కొక్క పువ్వేసి చందమామ, బతుకమ్మ పాటలు, ఏకశిల సాహిత్య సౌందర్యం, ఏమంటాను తెలంగాణ గిరిజనుల సంస్కృతి, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని గురించి ఉన్నాయి పుస్తకాలు. కాకతీయ వైభవ దర్పణం,
రామప్ప దేవాలయం గురించి, కాకతీయుల గురించి, పూర్తి హిస్టరీ కాకతీయుల గురించి, గోల్కొండ చరిత్ర, పచ్చటి పొద్దు పొడుపు, తెలంగాణ ప్రముఖ కవులు, కావ్యాలు. సో ఇది మొత్తం తెలంగాణ అస్తిత్వం గురించి తెలుసుకోవడానికి సంబంధించిన బుక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా పోదా. సో ఇక్కడ కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ అనే స్టాల్లో మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర, మహబూబ్ నగర్ సాహిత్య చరిత్ర, సో అన్ని జిల్లాలకు సంబంధించిన సాహిత్య చరిత్రలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. కావాలంటే మీరు తీసుకోండి. ఇది కూడా ఒక అలాగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినదే. సో కామారెడ్డి, వికారాబాద్, జయశంకర్, సిరిసిల్ల. సో మన సిద్దిపేటకు సంబంధించిందందా ఏమన్నా? సిద్దిపేటకు సంబంధించింది అయితే బుక్ కనిపిస్తలేదు. రాజన్న సిరిసిల్ల ఇక మనది ఉన్నది, సిద్దిపేట కూడా ఉన్నది. ఓకే, మెదక్ జిల్లా సిద్దిపేట. అదనమాట. పిట్ట సాహిత్య చరిత్ర, పుష్పల రాజిరెడ్డి. ఓకే, ఇది సిద్దిపేట గురించి ఉందిరా మొత్తం. సిద్దిపేట చరిత్ర అనట. తీసుకుందామా? చదువుకో అన్న సిద్దిపేట. అరే అన్ని జిల్లాల చరిత్ర, అన్ని జిల్లాలే ఉన్నాయి. గజ్వేల్ జిల్లాది రాదు. గజ్వేల్ అంటే పాప జాందా గల్స్ ఒక్కటి చూసిపోదాం ఇక. సో ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం అండ్ పరిశోధనాలయం. సో ఇది ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఇది ఒరిజినల్ రిటర్న్ ఏమంటారు, రాసిన కాన్స్టిట్యూషన్ మీరు చూసుకోవచ్చు. ఏమంటారు, 3 ఇండియా మొత్తంలో 3 కాన్స్టిట్యూషన్లు రాసి ఒరిజినల్లీ బై హ్యాండ్ రైటింగ్. అందులో ఇదొకటి చూడొచ్చు. ఏమంటారు వాళ్ళు, ఇంకా ఓపెన్ చేయలే కదా ఇవన్నీ. ఏమంటారు వీటిని? అవేరా ఆర్కియాలజీలో బయటపడ్డాయి. అవి ఒకటి ఉంటాయి కదా రాసినాయి, తాళపత్ర గ్రంథాలు లాగా ఉంటాయి అసంటి. టిప్పు సుల్తాన్ అన్నమాట. అంటే ఇవన్నీ ఏమంటారు, వీటికి కాపీస్ లేవన్నట్టు. ఇవే సింగిల్ బుక్స్. ఇవి పోతే మళ్ళీ దొరికాయి అన్నట్టు, అందుకే ఇట్లా పెట్టేసారు. హైదరాబాద్ గ్లోరియస్ ఇయర్స్. సో ఇవి చూసుకోవచ్చు, మహాభారతం యొక్క తాళపత్ర గ్రంథాలు. సో ఇవన్నీ చూసుకోవచ్చు. That is in English. You want it in English? That is in English. Published book. You want it in Arabic? You can read English. Yeah, but not Arabic. English? Yeah. I have it in my book. సో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఇవన్నీ కాపీస్ చాలా ఎక్కువ లేవు అన్నట్టు. సో ఇవన్నీ పాతవి. వీటికి డూప్లికేట్ వర్షన్స్ అనేవి లేవు, అందుకే ఇవి ఇట్లా పెట్టేసిరు. సో ఇవి భగవద్గీత సంబంధించిన తాళపత్ర గ్రంథాలు. ఇవన్నీ లిఖితంగా చేత్తో రాసిన భగవద్గీత చూసుకోవచ్చు. మీరు చూడాలనుకుంటే ఇక్కడికి రండి. ఈ లైవ్ ఏమంటారు, బుక్ ఫేర్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది. సో అప్పుడు రాసిన కారోస్తి స్క్రిప్ట్ అన్నట్టు. ఇది బ్రాహ్మీ స్క్రిప్ట్. సో ఇదన్నమాట. ఇక్కడ మొత్తం ఇక ఆర్కియాలజీకి సంబంధించిన ద క్యాంపెయిన్ ఇన్ ఇండియా 1857. సో ఇది మొత్తానికి ఇది
ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తే? తాళపత్ర గ్రంథాలు. ఏదో ద్రాపర యుగంలో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏదో టైం మెషిన్లో ట్రావెల్ చేసినట్టు అనిపించింది లోపల మొత్తం చూస్తుంటే. అంటే కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది ఇది. సో ఇక్కడ మొత్తం మన రామాయణం, మహాభారతం, భగవద్గీత బై హ్యాండ్ తోటి రాసినవి అన్నీ ఆడ ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి చూడవచ్చు. ఎక్కడ అంటే ఇది బుక్ ఫేర్లో లోపల రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏమంటారు పాత తాళపత్రాలు అవసరం చూడాలనుకుంటే ఇక్కడికి రండి. అండ్ రాజ్యాంగం బై హ్యాండ్ రాసింది 1 ఆఫ్ ది 3 ఉంటాయి, అందులో ఒకటి ఇది ఉంది. కావాలంటే ఇక్కడికి వచ్చి చూడండి. ఇంకోటి ఏదో ఉంది చూడు, అది కాన్స్టిట్యూషన్ ఏదో వేరేది ఉంది, లా ఏదో ఉంది. అన్ని రకాలుగా హైదరాబాద్ చరిత్ర, ఇండియా చరిత్ర అన్ని చేతితో రాసిన టిప్పు సుల్తాన్ అని అవి ఇవన్నీ ఉన్నాయి. సో చూడాలనుకుంటే ఇటువంటి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి చూడండి. సో ఇంకొక ప్లేస్ ఉన్నది ఇక్కడ ఒకటి, ఈ ఆల్బమ్ ఏంది అది, బుక్ షెల్ఫ్ లాగా ఫోటో సీనరీ, ఫోటో సీనరీ లాగా పెడుతురు. అక్కడ ఇన్కంప్లీట్ ఉంది అది చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ కంప్లీట్ గా అక్కడ పోయి చూద్దాం. సో ఇక్కడితోటి అయిపోయింది, అన్ని స్టాల్స్ అయితే తిరిగినాం. సో అక్కడ పోయి చూసి వెళ్ళిపోదాం. సో ఇది ఫోటో బూత్ అట, ఇంకొక 20-30 మినిట్స్ తర్వాత ఓపెన్ అవుతుందట. మనం అప్పటిదాకా వెయిట్ చేయలేం. సో అందులో మధ్యలో నిలబడి ఫోటో దిగాలన్నట్టు. సో రేపటి నుంచి వచ్చేటోళ్ళు దిగుతారు. సో మనకు టైం లేదు, వెళ్ళిపోదాం ఇక. చూడడానికి బాగుంది. సో ఏం చేయలేం, తర్వాత ఎప్పుడన్నా వస్తుంది దిగుదాం. అప్పుడు దిగుతాం ఫోటో. సో మొత్తానికి బుక్ ఫేర్ అయితే కంప్లీట్ చేసినాం. అంత చాలా ఎనర్జీతోటి స్టార్ట్ చేసినాం. బుక్ ఫేర్ అయిపోయేలోపు చాలా డీల్ అయిపోయింది. నాకైతే దమ్దమ్ అయిపోయింది. దమ్దమ్ అంటే తిరగడానికి దమ్దమ్ కాదు, తిరిగినందుకు మంచిగానే అనిపించింది, కానీ దానివల్ల వచ్చింది నడుము నొప్పి. అండ్ ఆల్సో ఇక తిరిగినందుకు మంచిగానే అనిపించింది. కొన్ని బుక్స్ కొనుక్కున్నాం, మనకు కావాల్సినవి అన్నీ చూసినాం, మంచిగా అనిపించింది. ఏమంటావు జాన్గారు చెప్పండి. అది ఒకటే డిసప్పాయింట్ అవుతున్నారు, ఇవ్వనండి. నాకు నేను అడిగిన మొత్తం నాకే ముఖం మీద చెప్పేశారు. జాన్ గారు ఒక బయట ఇవ్వనండి. సో అదనమాట ముచ్చట. ఇప్పుడు మనం తీసుకున్న బుక్స్ గురించి, వాటి గురించి మాట్లాడదాం. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. ఏంది దాన్ని ఏమంటారు, ప్రతి బుక్ తీసుకొని దాని నేపథ్యం ఏంది, వాటి గురించి మాట్లాడదాం. సో అదొక వీడియో తీస్తా, చిన్నగా ఒక 5 నిమిషాలు వస్తుందో ఎంత వస్తుందో అది తీసి పెడతా. ఏమేమి బుక్స్ తీసుకున్నాం బుక్ ఫేర్లో అనే దాని గురించి. సో ఈ రోజుకైతే బుక్ ఫేర్ అయిపోయింది. ఈ ఇయర్కి కూడా బుక్ ఫేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా వద్దాం. ఆ రోజు ఆ ఇయర్ ఏం బుక్స్ కొనుక్కుంటాం, అప్పుడు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం మళ్ళీ బుక్ ఫేర్లో. వస్తావా నెక్స్ట్ ఇయర్? 100% వస్తా. నిజంగా చెప్పు, కష్టం. గుండె మీద కొట్టేసుకొని చెప్పరా. చూద్దాం అప్పటికి. నెక్స్ట్ ఇయర్ రాడిగా భయపడ్డాడు. ఓకే బాయ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శరత్ బ్లాగ్స్. కామెంట్ అయితే పక్కా చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఆ గంట పక్కా. సో వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం బుక్ ఫేర్లో. తర్వాత బ్లాగ్స్ అయితే తీద్దాం. బుక్ ఫేర్ అయితే నెక్స్ట్ ఇయర్లో కలుద్దాం. ఓకే బాయ్.